ఓకే మాస్టర్స్, మనము యాజ్ యూజువల్గా ముందు విజ్డమ్ షేర్ తర్వాత మెడిటేషన్తో ముగిద్దాము ఈరోజు సెషన్. సో మనము వెలుతురున్న చోట అనేది అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ఇది ఎవరి బుక్? పరమహంస యోగానంద ఆ, గారి యొక్క టీచింగ్స్, స్పిరిచువల్ టీచింగ్స్. ఓకే. సో మనము ఆ, ఏంటి బాధను ఎలా అధిగమించాలి అనే విషయం మీద చదువుకుంటాం. అధ్యాయం 4. సో సగం అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఓకే. భగవంతుడి నీకు ఇట నయం చేసే శక్తి ఉంది. ఏ బాధనైనా, భౌతికపరమైనది కావచ్చు, లేదా మానసికపరమైనది కావచ్చు, లేదా ఆత్మకపరమైనది కూడా కావచ్చు. ఇక్కడ ఏంటంటే జనరల్గా మన అవసరాలకు జాగ్రత్త పడడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైనది, అంతే కదా. భౌతికమైన అవసరాలన్నింటినీ మనం జాగ్రత్త పరుచుకుంటూ ఉంటాము. అలాగే అందులో ఒకటి ఆరోగ్యం. ఉదాహరణకి మనకు జబ్బు చేసినప్పుడు రోగ చికిత్స వైద్యుడి దగ్గరికి రోగ చికిత్స కోసము వైద్యుడి దగ్గరికి మనం వెళతాం. కానీ ఏ మానవ తోడ్పాటు నీకు సహాయము చెయ్యని సమయం ఒకటి వస్తుంది. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు తీసుకుంటాం, బాగుపడతాం, మళ్ళీ పనులు చేసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఆ డాక్టర్ కూడా ఏమీ చేయలేని సమయం ఒకటి వస్తుంది, జీవితంలో ప్రతి వాళ్ళకి వస్తుంది. అదే అప్పుడు మనం ఏం చేయాలండి? మన రెండో వైపు చూడాల్సి ఉంటుంది. ఇంకా డాక్టర్ల వైపు చూడడానికి లేదు అక్కడ. అదే ఏమిటంటే ఆ రెండో వైపు ఆధ్యాత్మిక శక్తి వైపు. మన శరీరము, మనస్సు, ఆత్మల సృష్టికర్త వైపు చూస్తాయి. ఎందుకు? ఎందుకు ఇంకా డాక్టర్ల మందులు పనిచేయట్లేదండి అంటారు. ఎన్ని మందులండి, మందులు మార్చారండి, అయినా సరే పని చేయట్లేదండి ఆ మందులు. అంటే ఏం చెప్పుతారు? అంటే ఎన్నో రకాల మందులు వేయడం వల్ల ఆ బాడీ ఇంకా ఏమాత్రం మందులను తీసుకోవటం లేదు, దానికి అలవాటు అయిపోయింది మందులు అని చెప్తారు. అక్కడ మందులు శరీరానికి అలవాటు అయిపోవడం కాదండి. అక్కడ ఏంటంటే ఆ శరీరము, ఆ మనస్సు, ఆ ఆత్మ ఇక డాక్టర్ వైపు చూడటం లేదు, సృష్టికర్త వైపు చూస్తోంది. సృష్టికర్త వైపు చూస్తున్నాయి. సో ఆ మూడింటికి సహాయం వాడి దగ్గర నుంచి కావాలి, ఇక వీడి దగ్గర నుంచి కాదు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఈవెన్ ఆ పేషెంట్ కూడా అర్థం కాదు. సో భౌతిక శక్తి ఎప్పుడు కూడా పరిమితమైనదే. అది విఫలమైనప్పుడు మనము అపరిమితమైన దైవశక్తి వైపు తిరగాలి. మన ఆర్థికపరమైన అవసరాల విషయాల్లో కూడా అంతే. చూస్తాము చూస్తాము, ఎన్ని ఎన్ని కష్టాలు పడాలి అన్ని కష్టాలు పడి పైసలు సంపాదించి ట్రై చేస్తాం. ఇక బుద్ధిగా అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? ఇక నీకు ఇక్కడ మానవ లోకంలో కాదు, ఇంకా పైనుంచి ఎవడో నీకు హెల్ప్ చేయాలన్నమాట. ఆ ఈవెన్ డబ్బుల విషయం కూడా అంతే. అలాగే మనము ఏ శక్తి అని అయితే మనం నమ్ముకొని ఈ భూమి మీద బ్రతుకుతామో, ఇక ఆ శక్తి పని చేయటం లేదు అంటే నీకు అసలైన శక్తి ఏమిటండి? పైనుంచి ఆధ్యాత్మిక శక్తి కావలసి ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే ఏమిటి? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాలన్నింటినీ నయం చేసుకోవడంలో అత్యంతమైన ముఖ్య విధానమే దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. అంటే నీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏమిటి? అంటే ఏంటి? నీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవలసిన సమయం నీకు ఆసన్నమైంది అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాలన్నిటినీ నువ్వు కుదుర్చుకోవడానికి సమయం వచ్చేసిందని అర్థం. సో వెలుతురున్న చోట ఏ విధంగా అయితే చీకటి అనేది ఉండదో, అదే విధంగా దేవుని యొక్క పరిపూర్ణ సన్నిధి, ఆ వెలుగు, ఆ పరిపూర్ణమైన సాన్నిధ్యం యొక్క వెలుగు నీ శరీరంలో ప్రవేశించినప్పుడు ఇక ఆ రోగం అనే చీకటి పారిపోతుంది. చూసారా? చీకటి, రోగం అనే దాన్ని చీకటిగా పోల్చారు. ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క ఆ పరిపూర్ణ వెలుగు, ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే నీలో ప్రవేశించిందో, ఇక చీకటి అంటే రోగం అనేది ఇక నీ శరీరంలో ఉండదు, పరుగు అనమాట. శారీరక, మానసిక, ప్రాణ చికిత్సా రన్నిటి వెనక దేవుడి యొక్క అపరిమితమైన శక్తి పనిచేస్తుంది. ఈ సత్యాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. ఎందుకంటే భగవంతుడి పైన కాక చికిత్సా విధానం పైన ఆధారపడినప్పుడు స్వతసిద్ధంగా, స్వేచ్ఛగా ప్రవహించే, స్వస్థత చేకూర్చే శక్తిని ఆటంకపరిచి హద్దులు ఏర్పరుస్తున్నాము. అది అయితే మనం ఎప్పుడైతే ఈ డాక్టర్లు, మందులు అని వీటి మీద ఆధారపడతామో అంటే
ఇది అంటే మొదటి నుంచి ఈ ఆధ్యాత్మికంగా ఉంటే డాక్టర్కి అవసరం లేదు. కానీ ఆల్రెడీ జబ్బు వచ్చి అది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటూ ఈ ఆధ్యాత్మిక చికిత్స కూడా చేసుకోవాలి. అంతే తప్ప ఇలా ఇక్కడ రాశారు కదా ఈ బుక్కులో అని చెప్పేసి బొత్తిగా మందులు ఏం తీసుకోకుండా ఒట్టి ఆ ఈ ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడదాం అంటే కుదరదు. అప్పుడు ఇప్పుడు నువ్వు కేవలం దీని మీద నువ్వు ఎప్పుడు ఆధారపడాలి? మొదటి నుంచి నీకు అది ఆ విధంగా ఉంటేనే. ఇంకా జబ్బు వచ్చేసింది, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు, అప్పుడు ఇంకా నేను మందులు తీసుకోను ఆధ్యాత్మికత కావాలంటే కుదిరే పని కాదండి ఇది. సో మీ కర్తవ్యం అల్లా భగవంతుడి దృష్టికి మీ అవసరాన్ని తీసుకురావడమే. ఇంకా మీ కోరిక సఫలం కావడానికి భగవంతుడికి మీ వంతు సహాయం చేయడమే. అంటే అర్థం ఏంటి? భగవంతుడికి మేమేం సహాయం చేస్తామండి అనుకుంటారు. ఉదాహరణకు దీర్ఘ రోగాల్లో నయం కావడానికి మీరు చేయగలిగిందల్లా ఉత్తమంగా చేసి, కానీ మనస్సులో చివరికి భగవంతుడు ఒక్కడే సాయపడగలడు అనేటువంటి సత్యాన్ని ప్రకటించుకోవాలి. చూసారా? అయితే మేము దేవుడికి ఎలా సహాయం చేసామంటే కృతజ్ఞత చూపించడమే. దేవునికి కృతజ్ఞత అనేది చూపించాలి. ఎలా కృతజ్ఞత చూపించాలి అంటే నువ్వు దీర్ఘరోగాలు ఉండేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా అది ఆల్రెడీ దీర్ఘరోగం అయిపోయింది, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మందులు అనడానికి లేదు. ఇంకా ఆల్రెడీ దీర్ఘరోగం వచ్చేసినప్పుడు నయం కావడానికి నీకు ఉత్తమంగా నువ్వు చేయాల్సినవన్నీ చేయాలి. మందులు తీసుకోవాలి, ఇంజక్షన్లు వేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ మనస్సులో మాత్రము ఈ సహాయము భగవంతుడి నుంచే నాకు అందుతుంది అనేటువంటి నమ్మకాన్ని మాత్రము మా పునాది వేసుకోవాలి. లేదు ఇంకా ఇంకా మనిషిలో దేవుడే ఆ డాక్టర్ వల్లే అనేటువంటి భావనతో ఉండకూడదు. నీకు అపూటమైన మందులు పడుతున్నా కూడా నీకు జబ్బు తగ్గటం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక శక్తిని కూడా నువ్వు దానికి యాడ్ చేసుకున్నావో అప్పుడు నీకు తగ్గుముఖం పడుతుంది. దేవుడి బిడ్డగా తాను జబ్బుకు ప్రభావితుణ్ణి కాను అనే శక్తిమంతమైన ఆలోచనలో మానవుడి అపారమైన రక్షణకు మూలం ఉంది. అది దేవుడి బిడ్డగా తాను జబ్బుకి ప్రభావితం అంటే మనసులో కూడా బుద్ధిపరంగా మనసు పరంగా కూడా ఎటువంటి బుద్ధి మనకు రావాలి? నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు ఏ జబ్బు కూడా నాకు ప్రభావితుణ్ణి చెయ్యలేదు. నేను ఒక శక్తిమంతుణ్ణి నా అనేటువంటి ఒక శక్తివంతమైన ఆలోచనని అపారమైన ఆలోచనని మైండ్లో వేసుకోవాలి. అదే అపారమైన రక్షణకు మూలమవుతుంది. అనారోగ్యానికి గల కారణాలను తొలగించడానికి మీరు చేయగలిగినంత ఉత్తమంగా చేసి మరిక పూర్తిగా భయం లేకుండా ఉండండి. అది అనారోగ్యము అనేది వచ్చినప్పుడు దానికి కారణాలు ఏమున్నాయో వాటి గురించి మందులు తీసుకుంటూ ఎంత బాగా పథ్యాలు చేయాలో అంత బాగా పథ్యాలు చేస్తూ ఇక ఇక పూర్తిగా ఇక నాకు పర్వాలేదు, నేను బాగున్నాను, ఇక నుంచి నేను బాగానే ఉంటాను అనేటువంటి పూర్తి భరోసాను కలిగి ఉండాలి. ఏమవుతుంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, తర్వాత ఎలా ఉంటుందో అనేటువంటి ఆ చంచలపు భావనతో ఉండకూడదు. ప్రతి చోట ఎన్నో క్రీములు ఉన్నాయి, వాటికి మీరు భయపడడం మొదలు పెడితే మీరు ఇక జీవితాన్ని ఏ విధంగానూ ఆనందించలేరు. అంతే కదా? ఏదో ఒక క్రిమి ఉంటుంది. కోవిడ్-19 కాదు కదా, ప్రపంచంలో ఏదో ఒక క్రిమి, ఏదో ఒక సూక్ష్మ క్రిమి ఉంటూనే ఉంటుంది. అలా 24 గంటలు మనం సూక్ష్మ క్రిముల గురించి ఆలోచిస్తున్నామా? ఆలోచించట్లేదు. అదేవిధంగా జబ్బుల గురించి కూడా ఆలోచించకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ జబ్బు అనేది వచ్చినా కూడా ఆరోగ్యము శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నా కూడా నీ మనసులో భావన మాత్రం ఇలా ఉండాలి. లోపల చిరునవ్వులు చిందిస్తూ గాఢమైన ఆనందంతో స్పందిస్తూ పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని కోరుతూ తోటివారికి సహాయం చేస్తూ ఉండాలి. అది ఈవెన జబ్బు వచ్చింది కదా అని చెప్పేసి మంచం మీద పడుకోవడము, కుళ్ళిపోవడము, కృంగిపోవడము చేయకూడదు. ఎప్పుడు కూడా తిరగడానికే చేస్తూ ఉండాలి. ఎవరికి ఏ సహాయం కావాలన్నా వస్తున్నా, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అన్నట్టే ఉండాలి. తోటి వారికి సహాయపడుతూనే ఉండాలి. అసలు జబ్బు శరీరంలో ఉంది అన్న మాట కూడా మర్చిపోవాలన్నమాట. అది అక్కడ విషయం.
ఈ ఆలోచన రీతులు మనస్సుకు మాత్రమే మంచి అభ్యాసాలు కాదు, అవి శరీరానికి కూడా నిరంతరము తాజా విశ్వశక్తిని సరఫరా చేస్తుంటాయి. అది తనలో ఉన్న ఆనందాన్ని తెలుసుకున్నవాడు తన శరీరము ఆహారం వల్ల కాక భగవంతుడి నుంచి వచ్చిన ప్రాణశక్తి ప్రవాహాలతో నిండుతుందని కనుగొంటాడు. అది అది చాలా జనరల్గా ఏమవుతుంది, ఎపటైట్ ఈ ఒక్కసారి మెడిటేషన్లోకి వచ్చిన వారికి, ఈ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళడం అలవాటైపోయిన వాళ్ళకి ఎపటైట్ అనేది పడిపోతుంది, ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గితే మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఒకప్పుడు ఆకలి తగ్గితే అమ్మో ఏంటి ఈ మధ్య ఆకలి వేయట్లేదు, ఏం నీరసం వస్తుందో ఏమిటో అని చెప్పేసి డాక్టర్ దగ్గర పరిగెట్టడం అనేది జరుగుతూ ఉండేది. ఇక ఆధ్యాత్మికతలో ఆకలి అనేది తగ్గిపోతుంది అని అంటే అర్థం ఏంటంటే, నీకు కావలసిన నీ శరీరానికి, నీ మనసుకి, నీ బుద్ధికి, నీ ఆత్మకు కావలసిన న్యూట్రిషన్స్, ముఖ్య పదార్థాలన్నీ కూడా నీకు కాస్మిక్ ఎనర్జీ నుంచి లభ్యమవుతున్నాయి అని అర్థము. అందువల్ల నీకు ఆకలి తగ్గిపోయినా కూడా నీకు ఆకలి వేయదు, నువ్వు బలంగానే ఉంటావు, నీరసించవు, అలసట రాదు, మరో జబ్బు రాదు. సో అటువంటి సిచ్యువేషన్ నీకు ఏం అర్థం చేసుకోవాలంటే, నీ నీ నాలుగింటికి, దేనికి, నీ శరీరానికి, మనసుకి, మైండ్కి, ఆత్మకి, బుద్ధికి కావలసిన న్యూట్రిషన్ అంతా కూడా మెడిటేషన్ ద్వారా, ఎనర్జీ ద్వారా, కాస్మిక్ ఎనర్జీ ద్వారా వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అది సో కాబట్టి అంటే ఇక నీకు ఏమర్థమైంది, నీ శరీరానికి నువ్వు రోజు తినే భోజనము ఇంపార్టెంట్ కాదు. ఒకసారి నువ్వు మెడిటేషన్లోకి వెళ్ళిపోయావంటే, మీరు నవ్వలేరని అనుకున్నప్పుడు ఒక అద్దం ముందు నిలబడి మీ వేళ్ళని నోట్లో పెట్టుకొని చెంపలు సాగదీసి నవ్వండి. అలాంటన్నమాట. అంటే ఏంటి, అదే ప్రాణశక్తి ప్రవాహము అనేది ఆ విధంగా నిండుతుంది శరీరంలో. ఒక వ్యక్తి లోపల అందంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోపల అందంగా ఉన్నప్పుడు అతను భగవంతుని అక్షయమైన శక్తిని ఆహ్వానిస్తాడు. అది అక్షయము అంటే క్షయం అనేది లేదు, క్షీణత అనేది లేదు ఆ ఎనర్జీకి. సో ఎప్పుడైతే వ్యక్తి లోపల ఆనందంగా ఉంటున్నాడు అంటే వాడు కాస్మిక్ ఎనర్జీని, ఆ భగవంతుని యొక్క క్షయము అని లేని ఆ శక్తిని అతను పొందుతున్నాడు అని లెక్క. నేను అంటున్నది హృదయపూర్వకమైన ఆనందాన్ని గురించి, మనసులో అనుభవించకుండా బయటికి నటించే దాన్ని గురించి కాదు. అది కానీ మానవులు ఏం చేస్తుంటారు, మనసులో అనుభవించరు అటువంటి ఆనందాన్ని, బయటికి మాత్రం నటిస్తూ తిరుగుతుంటారు. సో ఈ ఆనందము మనఃపూర్వకమైనప్పుడు మీరు చిరునవ్వుల శ్రీమంతులు. ఒక అచ్చమైన చిరునవ్వు మీ శరీరములోని ప్రతి కణాన్ని విశ్వప్రాణ ప్రవాహం పంచుతుంది. చూసారా, ఒక మనసులో నుంచి వస్తున్న నవ్వు, ఆనందంతో కూడిన నవ్వు శరీరంలోని ప్రతి కణానికి కూడా విశ్వప్రాణ లైఫ్ ఎనర్జీని ఇస్తుందంట. అంటే ఏంటి, మనం ఏ ఆలోచన ఆలోచిస్తే మన శరీరంలోని కణాలు ఆ విధంగా వైబ్రేట్ అవుతాయి, లేదా ఆ కణాలు ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అప్పుడు ప్రాబ్లం ఎవరికి, మనమే సిక్ అవుతాం. అదే సంతోషాన్ని గనక లోనికి తీసుకున్నాయనుకోండి, మన శరీరంలోని ప్రతి ఒక్క కణము సంతోషంగా ఉంటుంది, ఆ శరీరము, మనసు, అలాగే బుద్ధి. అలా కాకుండా ఏ కోపమో, ఏ ఆందోళనో, ఏ భయమో అటువంటి వాటితో గనక మనం నింపాము అంటే శరీరం యొక్క కణాలు ఆ వైబ్రేషన్స్నే తీసుకుంటాయి, సిక్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటాయి. సంతోషంగా ఉన్న వ్యక్తి తక్కువగా అనారోగ్య పాలవుతాడు. ఎందుకంటే సంతోషం నిజంగా శరీరంలోకి విశ్వప్రాణ శక్తిని సరఫరా చేస్తుంది, అధికంగా ఆకర్షిస్తుంది కూడా. మీ మనస్సు నేలమాళిగలో అన్నింటినీ బంధించే గొలుసులు, అదేవిధంగా స్వేచ్ఛ ఇచ్చే తాళం చెవులు ఉంటాయి. మనస్సు అనేది ఏంటి, జనరల్గా ఈ మనసు వల్లే కదా ప్రాబ్లము. ప్రతిదానికి కూడా అక్కడ అనేక రకాలైన సెన్సెస్కి బంధించుకుంటూ ఉంటుంది. అటాచ్మెంట్ని పెంచేది మనసు. ఆ ఆ ఆ బందికానాలోంచి బయటికి పడేసేది, అంటే తాళం చెవులు ఇచ్చి బయటికి పడేసేది ఏంటి, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది నీకు లభిస్తుంది. మానసిక శక్తి తనతో పాటుగా అమోఘమైన భగవంతుడి శక్తిని తీసుకొస్తుంది. మీ శరీరంలో మీకు అవసరమైన శక్తి అదే, ఏది, భగవంతుడి శక్తే మనకు కావాలి.
ఆ శక్తిని తీసుకురావడానికి ఒక మార్గం ఉంది. ఏమిటా మార్గం? ధ్యానము. ధ్యానము ద్వారా భగవంతుడితో అనుసంధానం అవ్వడమే మార్గం. ఇంకా వేరే మార్గం లేదని చెప్పేశారు పరమానంద గారు, యోగానంద గారు కూడా. ఆయనతో మీ అనుసంధానం పరిపూర్ణమైనప్పుడు నయం కావడం అన్నది శాశ్వతంగా జరుగుతుంది. అది భగవంతునితో నువ్వు అనుసంధానం అయిపోతే నీకు ఏ జబ్బైనా సరే ఇట్టే పారిపోతుంది. దివ్య సంకల్పానికి ప్రార్థనకు ఉండే శక్తి. గతంలో మీ ప్రార్థనలకు జవాబు దొరకలేదని మీరు నిరుత్సాహపడవచ్చు, కానీ విశ్వాసాన్ని కోల్పోకండి. భగవంతుడు కఠిన హృదయుడైన మూగవాడు కాదు. ఆయనే ప్రేమ. ధ్యానించడం ఎలాగో తెలుసుకోవాలి. అది ధ్యానించడం అనేది ఎలాగో కరెక్ట్గా తెలుసుకుని ధ్యానించి భగవంతునితో గనక మనము అనుసంధానం అయినప్పుడు తప్పకుండా భగవంతుడు అనేవాడు మనతో మాట్లాడతాడు. మీ అవసరాల స్వభావాన్ని అనుసరించి ఎప్పుడు ఎలా ప్రార్థించాలో తెలుసుకోవడం అనేది కోరిన ఫలితాలను తీసుకువస్తుంది. సరైన పద్ధతిని ఉపయోగించినప్పుడు అది భగవంతుడి యుక్తమైన నియమాలను చలనంలోకి తీసుకువస్తుంది. ఈ నియమాలు పనిచేసి శాస్త్రీయంగా ఫలితాలని ఇస్తాయి. అది ప్రార్థనలో మొట్టమొదటిది ఏంటంటే ఉంటుంది నిబంధన. అంటే నియమం, నిబంధన, నిష్ట. భగవంతుణ్ణి కేవలము సబబైన కోరికలతో సమీపించడము. రెండోది ఏంటి? నెరవేరడం కోసం ఒక బిచ్చగాడిలా కాకుండా ఒక బిడ్డలా, నేను నీ బిడ్డను, నువ్వు నా తండ్రివి, నువ్వు నేను ఒకటే అంటూ ప్రార్థించాలి. మీరు గాఢంగా ఎడతెగకుండా ప్రార్థించినప్పుడు మీ హృదయంలో ఒక గొప్ప ఆనందము ఉప్పొంగడాన్ని మీరు అనుభూతి అంటారు. ఆ ఆనందము స్పష్టంగా తెలిసేదాకా సంతృష్టి చెందకండి. అది ఆనందం అనేది ఎటువంటి ఆనందమో, ఎందుకు నాకు ఇటువంటి అనుభూతి కలుగుతోంది, ఆ ఆనందం ఏమిటో నేను తెలుసుకోవాలి అనేటువంటి అని తెలుసుకునేంత వరకు కూడా సంతృప్తి అనేది పడద్దంటున్నారు. ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నీ హృదయంలో గొప్ప ఆనందం ఉప్పొంగిందనుకో, అమ్మయ్య ఆనందం వచ్చేసిందని అక్కడితో లేచిపోవద్దు. ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందము, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ నీకు నీకు విజ్డమ్నిచ్చే సంఘటనలు. ఈ విజ్డమ్ని ఇస్తాయి కాబట్టి తెలుసుకోవాలి. దేవుడు మీ ప్రార్థనా ప్రసారానికి సమశ్రుతిలో ఉన్నట్టు మీరు తెలుసుకుంటారు. అప్పుడు తండ్రినిలా ప్రార్థించండి. ఈశ్వర, ఇది నా కోరిక. దీనికోసం నేను పనిచేయడానికి నేను ఇష్టపూర్వకంగా ఉన్నాను. సరైన ఆలోచనలు, సరైన పనులు చేసి సఫలత సాధించడానికి దయ ఉంచి నాకు మార్గదర్శనం చెయ్యి, సహాయం చెయ్యి. నేను నీ వివేచనను ఉపయోగించి పట్టుదలతో పనిచేస్తాను. కానీ నా వివేచనను, సంకల్పాన్ని, పనిని సరియైన విషయం వైపు చేసేటట్టుగా మళ్ళీ మార్గదర్శనం నువ్వే వెయ్యాలి తండ్రి. అది మనం ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. మీరు దేవుణ్ణి బాగా దగ్గరవాడిలాగా, ఆయన బిడ్డలాగా, ఎందుకంటే మీరు అదే ప్రార్థించాలి. ఈ విధంగానే ప్రార్థించాలట. మీరు అహం చేత నుంచో లేదా ఒక పరాయివాడిలాగానో ఒక బిచ్చగాడి మాదిరిగానో ప్రార్థిస్తే దేవుడికి ఏమీ సత్యాన్ని ఎప్పుడూ దేవుడికి ఏమీ అభ్యంతరమే ఉండదు ఆయనకు. కానీ ఆ చేతనలో అటువంటి చేతనలో ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రయత్నాలకు పరిమితులు ఉన్నట్టుగా మీరు కనిపెట్టాలి. అది ఇప్పుడు చూడండి, భగవంతునితో పూర్తిగా అనుసంధానం కాలేకపోతున్నారు మనుషులు. దానికి గల కారణం ఏంటి? వాళ్ళలో ఎక్కడో బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ పోతే తప్ప వాళ్ళు ప్రార్థించే విధానంలో కూడా మార్పులు రావు. ఆయన బిడ్డగా మీ దివ్య జన్మ హక్కైన మీ మీ స్వకీయ సంకల్ప శక్తిని వదిలేయాలని దేవుడు కోరుకోడు. అది దివ్య జన్మ హక్కే, కరెక్టే. మీ స్వకీయ సంకల్ప శక్తిని వదిలేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా వాడాలి అంటే ఇలా కరెక్ట్గా వాడుకోవాలి. దేన్నైనా నిరంతరము కోరుతున్నప్పుడు మానసికంగా అలుపెరిగిన ఉత్సాహముతో, దృఢమైన ధైర్య విశ్వాసాలతో స్మరిస్తున్నప్పుడు ఒక కార్యసాధక శక్తి పెంపుంది. అది మానవుడి చేతన, అవచేతన, అధిచేతన శక్తుల స్వభావాలను పూర్తిగా ప్రభావితం చేసి కోరుకున్న లక్ష్యాన్ని సాధించేలా చేస్తుంది. అది ఇక్కడ ఏంటంటే మనము ప్రతి ఒక్కటి ఎనర్జీ. నమ్మకం ఒక ఎనర్జీ, లేకపోతే అర్థం చేసుకోవడం ఒక ఎనర్జీ,
ఒక మనిషికి మర్యాద ఇవ్వడం ఒక ఎనర్జీ, ఇతరుల చేత మర్యాద పొందడం అనేది ఒక ఎనర్జీ. అదేవిధంగా కొంతమంది కొన్ని పనులు ఈజీగా చేస్తారు, కొంతమంది ఈజీగా చేయలేరు. దానికి కారణం ఏంటంటే ఆ ఈజీగా చేసే వాళ్ళకు కార్యసాధక శక్తి అనేది వాళ్ళకు ఉంటుంది. అదే పనిని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకు? ఆ శక్తి వాళ్ళకి లోపించి ఉండడం వల్ల. అలాగే ఈ కార్యసాధక శక్తి అనేది మనము సంపాదించుకోవాలి అంటే అది ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి మానవుడు? చేతన, అవచేతన, అధిచేతన శక్తుల యొక్క స్వభావాలను పూర్తిగా ప్రభావితం చేసుకుని అప్పుడు కోరుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి. అంటే మనసా వాచా కర్మేణ అంటారు చూసారా, ఆ విధంగా మానసికంగా గుసగుసలాడడం అనేది ఎడతెగకుండా, కష్టాలకు చలించకుండా తప్పకుండా కొనసాగుతూ ఉండాలి. అప్పుడు కోరుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. సరే, కాస్త ఏదో చెయ్యి కాలంగానే కుండ ఎత్తేసినట్టుగా కాకుండా అటు ఇటుగా కష్టాలు నష్టాలు ఏమైనా వస్తున్నా కూడా అయినా సరే ముందుకు వెళుతూ ఉండాలి. అది దివ్య సంకల్పం చేసే విధానము చెప్పుకుందాం. దివ్య సంకల్పాన్ని ఎలా చేస్తామండి? శబ్దానికి ఉన్న మన సంకల్పం చేయడం అంటే ఏంటి? ఒక శబ్దాన్ని మనము ఒక ధ్వని లేదా ఒక శబ్దాన్ని మనము జనరేట్ చేస్తున్నాం. ఆ శబ్దానికి ఉన్న శక్తే అనంతమైన శక్తి. ఆ శబ్దమే దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అన్ని పరిమాణువులు కూడా ఆ శబ్ద తరంగాల్లో ఉంటాయి. కాబట్టి ఆ స్పందన శక్తి కూడా, ఆ వైబ్రేషన్ ఆ శక్తికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారం ఉంది. ఓంకారం అనేది ఏమిటి? అది చాలా సృజనాత్మకమైన శబ్దం. ఆ ఓం అనే దాన్ని కూడా రకరకాలుగా అంటూ ఉంటారు. నువ్వు ఒక్కొక్క విధంగా అంటుండేటప్పుడు ఒక్కొక్క రకమైన వైబ్రేషన్ అనేది ఆ ఓం నుంచి వస్తుంది. ఆ ఒక్కొక్క వైబ్రేషన్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఓం ఓం అంటే వచ్చేదేమి ఉండదు, దాన్ని ఒక పద్ధతిలో పలకాలన్నమాట. స్పష్టమైన అవగాహనతో, గాఢమైన ఏకాగ్రతతో పలికిన ఏ పదానికైనా అది వాస్తవమయ్యే విలువ ఉంటుంది. పదము ఏదైనా కాబట్టి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మొత్తానికి అది ఒక శబ్దము. ఆ శబ్దాన్ని కరెక్ట్గా నువ్వు పలికిన రోజున ఆ దాని యొక్క విలువ, ఆ పదానికి ఉన్న విలువ ఎక్కడ తగ్గకుండా కరెక్ట్గా నువ్వు పలికిన రోజున అది వాస్తవమై తీరుతుంది. హృదయపూర్వకంగా, నిశ్చయంగా, విశ్వాసముతో, సహజావబోధముతో నిండిన మాటలు గొప్ప విస్ఫోటనం సృష్టించగల స్పందనాత్మక బాంబుల్లాంటివి. అవి దూసుకుపోవడం మొదలు పెడితే కష్టాలనే బండరాళ్లను బద్దలు కొట్టి కోరుకున్న మార్పును కూడా సృష్టిస్తాయి. చూసారా, మనము సంకల్పం అనే దాన్ని ఏ విధంగా చెయ్యాలంటే దాని వాల్యూ పడిపోకుండా, పదాల యొక్క వాల్యూ పడిపోకుండా ఆ శబ్దం యొక్క వైబ్రేషన్స్ని జాగ్రత్తగా పట్టుకుని ఆ సంకల్పం చేయవలసిన ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా నేచర్తో, నేచరు విశ్వంతో పెట్టుకునేటప్పుడు ఆ సంకల్పాలు దైవ సంకల్పాలు అయి ఉండాలి సుమి. మరోలాంటి సంకల్పాలు చేసి తొక్కేస్తుంది. సో కాబట్టి నిశ్చయంగా అది అవచేతనలో అలవాటుగా చేసే ఆరోగ్య లేదా అనారోగ్య భావనలను గట్టి ప్రభావాన్ని చూపుతాయి. మొండి మానసిక లేదా శారీరక రోగాల మూల కారణాలు ఎప్పుడు అవచేతనలో ఉంటాయి. దాగున్న మూల కారణాలను తొలగించడం వల్ల రోగాన్ని నయం చేయవచ్చు. అది ఇలాంటి అవచేతనలో ఉన్న అంటే ఏంటి? అవచేతన, చేతన అంటే చేయగలిగేవి, అవచేతన అంటే చెయ్యకూడని. అంటే ఏంటంటే సరికాని ఎనర్జీసు బాగా శరీరంలో పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది? ఆ శరీరము రోగాల పాలు అవుతుంది. సో కాబట్టి దాని గల మూల కారణాలను మనం తొలగించుకుంటే ఆ రోగం నుంచి బయటపడవచ్చు. అందుకే చేతన మనస్సులో చేసే దివ్య సంకల్పాలన్నీ అవచేతనకు వ్యాపించేంతగా నాటుకోవాలి. ఏదో తూతూ మంత్రంగా పై పైన చేసేతే కాదు. నువ్వు దేంతో చేస్తావు? మనసుతో కదా మనం చేసే సంకల్పము. అంటే చేతనా మనసుతో మనం చేస్తాము. ఆ సంకల్పం అనేది దివ్య సంకల్పమై ఉండాలి. ఎగైన్ దివ్య సంకల్పమై ఉండాలి. ఆ దివ్య సంకల్పము ఆ అవచేతన శక్తులకు వ్యాపించే విధంగా ఉండాలన్నమాట. అవి తిరిగి స్వతస్సు అది ఈ విధంగా మనము దివ్య సంకల్పం అనేది చేసుకోవాలి. సహనంగా ధ్యాస పెట్టి బుద్ధిగా చేసిన పునశ్చరణ అద్భుతాలు చేస్తుంది. సహనము, ధ్యాస ఈ రెండు కూడా పెట్టి మనము బుద్ధిపూర్వకంగా సహనము, ధ్యాస ఈ రెండిటిని పెట్టి మనం చేసే సంకల్పాలు అద్భుతాలను సృష్టిస్తుంది. దీర్ఘకాలికమైన మానసిక, శారీరక అనారోగ్యాలను నయం చేయడానికి చేసే
దివ్య సంకల్పాలు. తరచుగా గాఢంగా నిరంతరము మార్పులేమీ కనబడకపోయినా కూడా, ప్రతికూల పరిస్థితులు ఏమీ లేకపోయినా ఏమైనా ఉన్నప్పటికీ కూడా బొత్తిగా లెక్కలోకి తీసుకోకూడదు. అవి లోతైన అంతర్జ్ఞానపు నమ్మకాల్లో భాగం అయ్యేంత వరకు మళ్ళా మళ్ళా చేస్తూ ఉండాలి. అంటే ఏదో దివ్య సంకల్పం చేసి కాస్త వెంటనే మనకు ఫలితం కనబడకపోతే అక్కడ వదిలేయడము అలా చేయకూడదనమాట. మార్పులేవి కనిపించట్లేదండి, ఎప్పటి నుంచో చేస్తున్నాము అనేసి వదిలేయడము, లేకపోతే ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురు అవ్వంగానే కుండెత్తేయడము, ఇలాంటివి చేయకూడదు. చేయకుండా ఆ లోతైన అంతర్జ్ఞానపు నమ్మకాలలో భాగం అయ్యేంత వరకు, మన సంకల్పము అందులో భాగం అయ్యేంత వరకు మళ్ళా మళ్ళా చేస్తూ ఉండాలి అని చెబుతున్నారు. అదండి. ఇంకొక ఫ్యూ మినిట్స్. ఓకే. సో కాబట్టి దివ్య సంకల్పాన్ని ఎంపిక చేసుకుని దాన్ని మొత్తాన్ని మొట్టమొదటిగా బిగ్గరగా, తర్వాత తగ్గు స్వరంతో, ఇంకా మరింత మెల్లగా, ఇలా మీ కంఠధ్వనిలో గుసగుసగా అయ్యేంత వరకు పునశ్చరణ చేస్తూ ఉండాలి. చూసారా, ఇది రకరకాల ధ్వనులతో. ఎందుకంటే మనము ఏ వైబ్రేషన్ తోటి దివ్య సంకల్పం చేస్తే అది అవచేతనా శక్తిని చ- వ్యా వరకు వ్యాపించి ఆ అవచేతనా శక్తులను తొలగిస్తాయో మనకు తెలియదు కదా. అందువల్ల వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మొట్టమొదటి బిగ్గరగా చేయమంటున్నారు, తర్వాత కాస్త తగ్గు స్వరంతో చేయమంటున్నారు, తర్వాత మెల్లగా చేయమంటున్నారు, తర్వాత గుసగుసలాడమంటున్నారు. సో ఆ విధంగా పునశ్చరణ చేయాలి అని చెప్పేసి చెబుతున్నారు. సో ఈ తర్వాత క్రమక్రమంగా మానసికంగా మాత్రమే చేస్తే, బయటికి చెప్పకుండా, బయటికి అనకుండా, నాలుకకు కానీ పెదవులకు కానీ కదపకుండా మీరు ఒక గాఢమైన పూర్తి ఏకాగ్రతలోకి వెళ్ళి చేస్తే ఒకానొక లోతైన ఎడతెగకుండా సాగే అవిచ్ఛిన్నమైన ఆలోచనగా మీరు అనుభూతి పొందే వరకు ఆ దివ్య సంకల్పం చేయాలి. చూసారా, ఎంత కష్టమైన పనో ఇది. ఇది చాలా కష్టమైన పని కదా. ఈ విధంగా వాళ్ళ కౌన్సిలర్స్ ఎంత పని చేస్తారో చూడండి. ఆ స్పిరిచువల్గా జబ్బుల్ని నయం చేస్తున్నారు ఈ స్పిరిచువల్ డాక్టర్స్, స్పిరిచువల్ కౌన్సిలర్స్, వీళ్ళందరూ వాళ్ళు వెనకాతలు ఎంత హోంవర్క్ చేస్తారు ఈ విధంగా. బట్ ఎనీవే, సో కాబట్టి ఇది చెబుతున్నారన్నమాట. ఇకపోతే భగవంతుడిలో విశ్వాసాన్ని కూడా మనము పెంపొందించాలి. అంట ఎలాగా? నయం చేయడానికి దేవుడిలో సంపూర్ణంగా నిస్సందేహమైన విశ్వాసం ఉంచడము మహోత్తమమైన పద్ధతి. ఆ విశ్వాసాన్ని ప్రేరేపించడానికి నిరంతర ప్రయత్నం చేయడము మానవుడి సర్వోన్నతమైన గొప్ప ప్రతిఫలం ఇచ్చే విధి. కాబట్టి దేవుడిలో నమ్మకం ఉంచడము, దేవుడిలో విశ్వాసం ఉంచడం అనేది వేరు వేరు విషయాలు. చూసారా, దేవుడికి మన పైన నమ్మకం కలిగించడం వేరు, దేవుడి మీద నువ్వు విశ్వాసం చూపించడం వేరు. కాబట్టి మీరు దాన్ని పరీక్షించకుండా దానికి అనుగుణంగా జీవించకపోతే నమ్మకం యొక్క విలువ పడిపోతుంది. అనుభవంగా మారిన నమ్మకం విశ్వాసం అవుతుంది. మీరు నమ్మాలని కోరుకోవచ్చు, మీరు నమ్మారని కూడా భావించనవచ్చు, కానీ మీరు నిజంగా నమ్మితేనే ఫలితం వస్తుంది. అదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం నిజంగా మనం ఏమనుకుంటామంటే, మేము నమ్ముతామండి అంటారు, మేము దేవుడిని నమ్ముతామండి అంటారు. నమ్ముతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, ఎలా నమ్మాలో కూడా తెలియకపోవచ్చు. అదనమాట. సో అంత తేడా ఉంటుంది. సో విశ్వాసాన్ని కాదని అనలేము, అది సత్యపు అంతర్జ్ఞానపు దృఢ విశ్వాసమై ఉండాలి. ప్రతికూలమైన ప్రమాణం ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదనలేము. సో ఏదైనా ఇటువంటి సంకల్పాలు, దివ్య సంకల్పాలు చేయగలిగే పరిస్థితిలో మనం ఉండగాలి అంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ మనలో పడాలి. అది మెడిటేషన్ ద్వారానే జరుగుతుంది. అది ఈ గొప్ప శక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అప్పుడు మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ ఆపుదాము. మిగతాది రేపు రేపు ఇక ఈ అధ్యాయం పూర్తి చేద్దాం. అందరూ కూడా వెన్నుముకను నిఠారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయండి మాస్టర్స్. అలాగే పౌర్ణమి ఎనర్జీస్ని కూడా యాక్సెస్ చేద్దాం మాస్టర్స్. అనేక వెలుగు మండలాల నుండి, అనేక దివ్య కాంతుల మండలాల నుండి
బ్రైట్ దివ్య కాంతుల్ని మనం యాక్సెస్ చేయుచున్నాము. అలాగే గోల్డెన్ రేస్, హీలింగ్ ఎనర్జీస్ని, అలాగే లైఫ్, ప్రాణశక్తిని కూడా మనము యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఈ శక్తుల్లో నిక్షిప్తమైన అనేక డివైన్ గురుశక్తి, పరమహంస యోగానంద గారి ఎనర్జీస్, అలాగే డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నది మాస్టర్స్. ఈ శక్తులతో ఆరాను పూర్తిగా నింపుకొని క్రమేపీ 7 శరీరాల్లో ఈ ఎనర్జీస్ పాస్ అయ్యి క్లెన్స్ చేసి బ్యాలెన్స్ చేయుచున్నట్టుగా ఊహించుకోండి మాస్టర్స్. ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, అలాగే టాక్సిక్ ఎనర్జీస్, అలాగే నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్, మీది కానీ ఎవరికి వారు అనుకోవచ్చు, నాది కానీ ఎనర్జీస్ ఏది ఉన్నా బయటకు వెళ్ళిపోయినది. అలా బయటికి వెళ్ళిపోయిన ఆ ఎనర్జీస్ పై దాడి చేసి పాజిటివ్ ఎనర్జీస్ వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా ఆ ఎనర్జీస్ పునీతమయ్యి ప్రకృతిలో కలిసిపోయినవి. మన చుట్టూ మన లోపల పూర్తిగా డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ నిండి ఉన్నాయి మాస్టర్స్. ఈ ఎనర్జీస్ ద్వారా పరమాత్మతో అనుసంధానం అవుతూ ఆత్మతో కలిసి ఉండండి మాస్టర్స్. మ్యూజిక్ రాకపోతే చెప్పండి నాకు.
లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పంచభూతాలకు, ప్రకృతి మాతకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. ఇప్పుడు 2 అరచేతులను తీసుకుని కంట్ల మీద పెట్టుకోండి. ఒకసారి సహజ స్థితిలో ఊపిరి పీల్చుకోండి మాస్టర్. సహజంగా నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా కంట ఓపెన్ చేసి 2 అరచేతులు కూడా నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి మాస్టర్స్. ఏ ప్రశ్న లేకపోతే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇదే సమయానికి మనం కలుద్దాం. థ్యాంక్